ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 23వ తేదీన శుక్రవారం రోజున వీరికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే మొండి పట్టుదల వారికైతే ఉంటుంది. ఎవరికి తలి వంచరు. ఈ రాశివారు అందరిపైన ఆధిపత్యాన్ని చేస్తారు. ఈ మేషరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. ఇక ఏ రంగంలోనైనా సరే వీరి నాయకులుగానే ఉంటారు. అందువల్ల ఈ వీరికి న్యాచురల్గా కానీ నాయకత్వ లక్షణాలు అలవాటు పడుతూ ఉంటాయి. ఇక ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరి త్వరగా కలిసిపోతారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఆత్మ అభిమాని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ మేషరాశి వారి అభిమానం, పట్టుదల, ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అన్న కోరికలైతే వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడూ ఓటమిని యాక్సెప్ట్ అయితే చేయరు. అలాగే ఏ విషయంలోనైనా సరే డిసప్పాయింట్ అవ్వకుండా ఈ రాశివారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అయితే ఎప్పుడూ విజయ పథకంలో నడవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే క్రమశిక్షణ, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరమైతే ఈ రాశివారు కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయంలో పేరు సంపాదిస్తారు. మీరు చేసిన దాన ధర్మాలు, మంచి పనులకు ప్రచారం చేస్తూ కఠినమైన స్వభావాన్ని కలవారి ముద్ర అయితే వీరికి పడుతుంది. ఎవరైనా వ్యక్తులు ఈ మేషరాశి వారిని భయపెట్టేలాగా తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. తాను నమ్మిన విషయాలను ఇతరులకు నమ్మకపోయినా సరే మీరు అస్సలు ఏమాత్రం కేర్ చేయరు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేసిన 100కి 90% అయితే నిజమైతే అవుతూ ఉంటుంది. వైఫల్యాన్ని చెందిన 10% అయితే నష్టాన్ని అయితే కలిగిస్తుంది. ఇక సన్నిహితులు, అలాగే బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా అయితే మోసపోవటానికైతే ఈ మేషరాశి వారి వ్యక్తులైతే అవకాశం అయితే ఉంటుంది. మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటైతే ఖచ్చితంగా ఎప్పటికైనా వస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే పెట్టుబడి, వ్యాపార విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి మీరు అప్పుడు అడుగులు వేయాలి. దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. ఎంతటి పన్నైనా సరే సాధించే కల నమ్మకం వీరి సొంతమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి వ్యక్తులు ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఈ రాశి వారికి బాగా మేలు చేస్తూ ఉంటుంది. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం, అల్పాలను ఆశ్రయించుట,
తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి అయితే ఈ మేషరాశి వారు సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతూ ఉంటారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. తమ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాలను, అధికారాన్ని కోరుకుంటారు. ఇక ఈ మేషరాశి వారికి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలనేది ఆశిస్తూ ఉంటారు. మీరు ఏ పని అప్పగించినా చాలా చక్యంగా తెలివితేటలతో ఆ పనిని పూర్తి చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికైతే బాగా తెలుసు. ఇక ఈ మేషరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వారికి నష్టదాయకంగా మారుతుంది. ఎందుకంటే వీరికి కోపం అనేది అధిక రూపంలో వస్తుంది. వీరికి కోపం వస్తే కనుక ఎవ్వరు కూడా ఆపలేరు. దీని వలన మీరు అనేక చిక్కులైతే కొన్ని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తికి నైతికి పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరి అభిమాన, దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతలైతే మీ పైన ఉంటుంది. ఇకపోతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తిలో జీవితంలో మనం ముందే చెప్పుకున్నాం కదా! వీరికి చాలా అనుకూలమైన పరిస్థితులైతే ఏర్పడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే చాలా దాన ధర్మాలు చేసే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే గనక వీరు ఖచ్చితంగా సహాయాన్నైతే వీరు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు చిన్న వయసు నుండే చాలా కష్టం అనేది వీరికి తెలుసు. ఎందుకంటే వీరికి బరువు బాధ్యతలని చిన్న వయసు నుండే వీరు మోసారు. అందుకే వీరికి డబ్బు విలువ, మనుషుల విలువ బాగా అయితే వీరికి తెలుసు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా సరే వీరికి మే 23వ తేదీన శుక్రవారం రోజున వీరికైతే ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం కాకపోవచ్చు కానీ ప్రస్తుత పనులను స్థిరంగా కొనసాగించడం ద్వారా విజయం అయితే సాధ్యమవుతుందని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యులతో సమయం గడపడం మానసిక శాంతిని అయితే ఇస్తుంది. ఇక ఆర్థికంగా జాగ్రత్తగా అయితే మీరు ఉండాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృత్తిలో పురోగతి, వ్యాపారాలలో లాభాలైతే కనిపిస్తూ ఉన్నాయి. సామాజిక కార్యాలలో పాల్గొనడం ద్వారా కీర్తి ప్రతిష్టలైతే పెరుగుతాయి. ఇక ఈ రాశివారు ప్రయాణాలైతే వీరికి అనుకూలంగా అయితే ఉంటాయి. ఇక కానీ ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే మీరు దైవారాధనను నిర్లక్ష్యం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ పని మాత్రం చేయకూడదు. ఇకపోతే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మే 23వ తేదీన శుక్రవారం రోజున మీరు అవునన్నా కాదన్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి 100% మాత్రం జరగబోయేది ఇదే.